ఈ సమయంలో ఆ పాపని మీరు ఒక్కసారి ముట్టండి, ఆమె ఏడ్పుని మీరు ఆపండి ప్రభువా అని యేసు నామమున ఆయన ప్రార్థన చేసి ఒక్క క్షణంలో ఆయన ముగించిన మరుక్షణమే ఆ పాప ఏడవడం మానేసిందంట. మంత్రాలకి చింతకాయలు రాలతాయో లేదో నాకైతే తెలియదు, కానీ మనం ఆరాధించే జీవము కలిగిన దేవునికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సత్యముతో మనము ప్రార్థన చేయగలిగితే ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకేం చేస్తాడంటే జవాబులు దయచేసే దేవుడు. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ గారు అనబడిన ఒక గొప్ప దైవ సేవకుడు, ఒక గొప్ప సువార్థికుడు ఎడిసన్బర్గ్ అనబడిన ఒక ఊర్లో ఆయన సువార్త ప్రకటించడానికి, దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి జార్జ్ ముల్లర్ అనబడిన ఈ గొప్ప దైవ సేవకుడిని ఆ ఊరి వారు పిలిచారంటే వాక్యాన్ని ప్రకటించడానికి. ఆ ఎడిసన్బర్గ్ అనబడిన ఊర్లో జార్జ్ ముల్లర్ గారు వస్తున్నారు అని తెలియగానే అనేక మంది ఏం చేశారంటే దేవుని యొక్క మాటలు వినాలి అనే ఆసక్తితో ఏం చేశారంటే అక్కడ పెద్ద హాలు, ఆ హాల్ అంతా కూడా నిండిపోయిందంటే గొప్ప గొప్ప దైవ సేవకులు అందరూ కూడా మన ఊరికి వస్తున్నారని తెలియగానే మనం ఏం చేస్తామంటే ఆసక్తితో దేవుని యొక్క మాటలు వినాలి. వారు బహుబలముగా దేవుని చేతిలో వాడబడుతున్నారు కదా, వారి ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడేమో చాలా మంది నమ్మి ఏం చేస్తూ ఉంటారంటే ఆ మీటింగ్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఆ ఎడిసన్బర్గ్ అనబడిన ఊర్లో కూడా ఈ గొప్ప దైవజనుడు సువార్థికుడైన జార్జ్ ముల్లర్ గారు వస్తున్నారు, ఆయన దేవుని మాటలు ప్రకటించడానికి అని చెప్పగానే ఆ హాల్ అంతా కూడా వేల జనాలతో కిక్కిరిసిపోయి నిండిపోయిందంటే. సరే నిండిపోయింది కదా అని చెప్పేసి ఇంకా దైవ సేవకుడికి వాక్యానికి సమయం ఇచ్చారు. ఆ దైవ సేవకుడు మరికొద్ది క్షణాల్లో అంటే ఇంకొక 2-3 నిమిషాల్లో ఆయన హాల్లో నిలవబడి దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి ఆయన మైక్ తీసుకున్న సందర్భంలో అంతా కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అనమాట అండి. ఆ హాల్ అంతా కూడా పిన్ డ్రాప్ సైలెంట్తో ఉంటే, అనగా ఒక పినిసు కింద పడినా సరే ఆ శబ్దం వినబడేంత సైలెంట్తో ఆ హాల్ అంతా నిండిపోయిందంటే. ఇలాగా ఆయన 2-3 నిమిషాల్లో వాక్యాన్ని ప్రకటించడానికి మైక్ తీసుకోగానే ఒక చిన్న పాప, 2 లేదా 3 సంవత్సరాలు ఉన్న పాప సడన్గా ఏం చేసిందంటే గట్టిగా ఏడవడం ప్రారంభించిందంట. ఇలా ఏడవడం ప్రారంభించిన తర్వాత ఆ తల్లి చాలా ఊరుకోబెడుతుందంట. అమ్మ నువ్వు ఏడకని చెప్పేసి, ఏడొద్దు అని చెప్పేసి ఏదో శతవిధాల ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ హాల్లో అందరూ కూడా ఎవరిని చూస్తూ ఉన్నారంటే వాళ్ళ యొక్క ధ్యాస అంతా కూడా సడన్గా అప్పటి వరకు దైవ సేవకుడి మీదకి, లేదంటే అక్కడ నిలవబడి అధ్యక్షత నడిపిస్తున్న వ్యక్తి మీద ఉన్న ఆ కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎవరి మీదకి వచ్చేసిందంటే ఈ పాప మీదకి వచ్చేసింది. ఎందుకని ఈ పాప ఏం చేస్తుందంటే విపరీతంగా ఏడుస్తూ ఉందంట. అలా ఏడుస్తూ ఉంటే ఈ తల్లి శతవిధాల ప్రయత్నం చేసి ఊరుకోపట్టడానికి ప్రయత్నం చేస్తుంటే అస్సలు ఊరుకోవట్లేదు. అలాగని చెప్పేసి ఆ పాపను బయటికి తీసుకెళ్ళిపో అని చెప్పేసి ఆ చుట్టుపక్కల ఉన్న చాలామంది జనం ఏం చేస్తున్నారంటే కేకలు వేసి చెప్తున్నారంట, అమ్మా మీ పాపని తీసుకుని బయటికి వెళ్ళిపో, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటే ఆమె ఏం చేసిందంటే ఆ పాపను తీసుకుని బయటికి వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటే అసలు అయ్యే పని కాదు. ఎందుకు అయ్యే పని కాదంటే ఆ హాల్ అంతా దేనితో నిండిపోయింది? జనంతో నిండిపోయారు. చాలా శతవిధాల ప్రయత్నం చేస్తున్నా అవ్వట్లేదు. ఈ పాప పొలోమని ఏడిసేస్తూ ఉంది. ఈ విషయాన్ని ఎవరు గమనించారంటే స్వార్థికుడైన గొప్ప సేవకుడైన జార్జ్ ముల్లర్ గారు గమనించి మైక్ తీసుకుని, అమ్మా ఒక్కసారి నువ్వు అలా నిలవబడు, నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, మీ పాప కోసం ప్రార్థన చేస్తాను అని ఆయన మైక్ తీసుకుని మాట్లాడగానే అక్కడ నించున్న ఆమె అలా నిలబడిపోయి ఆ ప్రార్థనలో ఏకీభవించిందంట. దైవజనుడు జార్జ్ ముల్లర్ గారు ప్రార్థన చేశారు, ప్రభువా ఈ సమయంలో ఆ పాపని మీరు ఒక్కసారి ముట్టండి, ఆమె ఏడ్పుని మీరు ఆపండి ప్రభువా అని యేసు నామమున ఆయన ప్రార్థన చేసి ఒక్క క్షణంలో ఆయన ముగించిన మరుక్షణమే ఆ పాప ఏడవడం మానేసిందంట. ఆ పాప అక్కడికక్కడే ఏడవడం మానేసి నిద్రపోయిందంట. నిద్రపోయిన ఈ సంఘటన ఆ ప్రక్కనే ఉన్న ఒక నాస్తికుడు అనగా ఆయన దేవుణ్ణి నమ్మడన్నమాట అండి. వాళ్ళకి దేవుడన్నా దైవం అన్నా దైవ భయాలన్నా ఇలాంటివి ఏమీ ఉండవు. వాళ్ళు దైవముని గురించిన సాక్ష్యాలు ఎన్ని చూపినా సరే వాళ్ళు దేవుణ్ణి అసలు నమ్మరు. అలాంటి ఒక వ్యక్తి అక్కడ కూర్చుని ఈ సన్నివేశం అంతా చూస్తూ ఉన్నాడంట.
ఏంటి ఆ పాప ఏడవడం, అనేక మంది జనాలు ఆమెను కూర్చోమని చెప్పడం, బయటకు వెళ్ళిపోమని చెప్పడం, ఆమె లేచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉండగా ఆమె వల్ల కాకపోవడం, దైవజనుడు చూసి అమ్మ లేచి నిలబడి నీ కోసం ప్రార్థన చేస్తాను అనడం, ఆయన ప్రార్థన చేయగానే ఆ పాప ఏడుపు నాపేసి సడన్గా నిద్రపోవడం, ఇదంతా చూసేటప్పటికీ ఆయనలో ఉన్న నాస్తిక సత్య పునాదులన్నీ ఏమైపోయినాయి అంటే కదిలిపోయినాయి అంట. ఏంటి ఈయన ప్రార్థన చేయగానే ఏంటి ఇంత జనము, ఆ తల్లి చాలా ఆమెను ఓదార్చడానికి, ఆమె ఏడ్పును ఆపడానికి చాలా ప్రయత్నం చేసింది కానీ ఆమె వల్ల కాలేదు. కానీ దైవ సేవకుడు అక్కడెక్కడో నిలవబడి మైక్లో ఇలా మైక్ తీసుకుని ప్రార్థన చేస్తే వెంటనే ఆమె నిద్రపోయింది. ఆ చిన్న పాప సైలెంట్ అయిపోయిందని చెప్పేసి ఈ దేవుడు ఎవరో, ఇంత గొప్ప దేవుడు ఎవరో అని చెప్పేసి ఆ దైవ సేవకుడు జార్జ్ ముల్లర్ గారు చెబుతున్న ఆ రక్షణను గురించిన మాటలు ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ నాస్తికుడు ఏం చేశాడంటే చాలా జాగ్రత్తగా పిన్ టు పిన్ ప్రతి విషయాన్ని వినడం మొదలు పెట్టాడంట. వినడం మొదలు పెట్టిన తర్వాత ఆ దైవ సేవకుడు జార్జ్ ముల్లర్ గారు తాను చెప్పాల్సిన సువార్త సందేశాన్ని ముగించిన తర్వాత ఈ యొక్క నాస్తికుడు ఏమని గ్రహించాడంటే నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారే అని గ్రహించి ఆయన అప్పటికప్పుడు తన యొక్క మనసును మార్చుకుని యేసుక్రీస్తుని తమ సొంత రక్షకునిగా అంగీకరించడానికి ఆయన ఒప్పుకుని ఎంతో సంతోషాన్ని, అప్పటి వరకు లేని ఆనందాన్ని దైవ సేవకుడు చెప్పిన మాటల ద్వారా ఆ యొక్క నాస్తికుడు పొందుకున్నాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన వారలారా, ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక అధికారి దగ్గర పెట్టుకున్న అర్జీకి సమాధానము దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ కొంతమందికి సమాధానము దొరుకుతుంది, కొంతమందికి జవాబు దొరకదు. లోకంలో ఒక సామెత ఉంది. ఏంటి ఆ సామెత అంటే మంత్రాలకి చింతకాయలు రాలతాయా అన్న ఒక సామెత ఒకటి ఉంది. మంత్రాలకి చింతకాయలు రాలతాయో లేదో నాకైతే తెలియదు, కానీ మనం ఆరాధించే జీవము కలిగిన దేవునికి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా సత్యముతో మనము ప్రార్థన చేయగలిగితే ఆయన మన ప్రార్థనలు ఆలకించి మనకేం చేస్తాడంటే జవాబులు దయచేసే దేవుడు. హల్లెలూయా. మనము ప్రార్థన చేస్తూ ఉంటాము. మనం ఇప్పటి వరకు ప్రభువుని అంగీకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలో అనేకమైన ప్రార్థనలకి మనము జవాబులు చూసామా లేదంటే చూసాము. అందుకనే ఇంకా మనం ఏం చేస్తున్నామంటే దేవుణ్ణి నమ్ముతూ ఉన్నాము. ఆయన మందిరంలో అడుగుపెట్టి ఇంకనూ మనకి కావలసిన అవసరతలు ఏవైతే ఉన్నాయో, మనం ఏ సమస్యలలో అయితే ఉన్నామో, మనం ఏ ఇబ్బందులు అయితే ఉన్నామో ఆ ఇబ్బందుల గురించి, ఆ సమస్యల గురించి మనం ఎక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నామంటే జీవము కలిగిన దేవుని సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మనము కంగారు పడిపోవాల్సిన పని లేదండి. అక్కడ మనము చేసిన ప్రార్థనలకు ఆయన ఏం చేస్తాడంటే తగిన సమయంలో మనకి ఏమిస్తాడంటే జవాబిస్తాడు. మీరు ఏదైనా ఒక ఉత్తరం రాసిన వెంటనే మీకు ఎప్పుడైనా రిటర్న్ జవాబు వచ్చిందంటే ఎప్పుడూ రాదు. ఒక వ్యక్తి హైదరాబాద్లో కానివ్వండి, ఈవెన్ మన పక్కన ఊరిలో ఉన్న ఏలేశ్వరంలో ఉన్న వ్యక్తికి మనం ఉత్తరం రాసినా ఆ వ్యక్తి నుంచి మరలా జవాబు రావడానికి మనకి ఒక్క రోజైనా సమయం పడుతుంది. ఏంటి 2 కిలోమీటర్ల అవతల వ్యక్తిలో ఉన్న వ్యక్తికి ఉత్తరం రాస్తే ఏంటి మరి మనం జీవము కలిగిన దేవునికి మనం ఏం రాస్తూ ఉన్నామంటే ఉత్తరాలు రాస్తూ ఉన్నాం. మన మనవులు ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో మనం చెబుతూ ఉన్నాం. మరి అలాంటి జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఆ దేవునికి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేస్తే దేవుడు నాకు జవాబులు ఇస్తాడు. దాని ద్వారా నా యొక్క సమస్యల నుంచి నేను విడిపించబడి నాకేం కలుగుతుందంటే సంతోషము కలుగుతుంది, సమాధానము కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది అని చెప్పి నమ్మి నీవు ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ ఏం చేయాలంటే వచ్చిన పనే చేయాలి. ఏం చేయాలండి? ఏ పని నిమిత్తమైతే వచ్చామో ఆ పని చేసుకుని మనం ఏం చేయాలంటే ఇక్కడి నుంచి మరలా వెళ్ళాలి. ఆయన తగిన సమయంలో ఏం చేస్తాడంటే మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు.